అధికారంలోకి వచ్చిన సంవత్సరమున్నర రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు గారు కానీ తేనె తుట్టెను కదిపారు. అంటే అసలు పవర్ ఎంతుంది, దీని సంగతి ఎంతో తెలుసుకోవాలి. ఎందుకంటే మన వారసత్వానికి ఎప్పుడైనా ముప్పు. అందువలన నందమూరి వారసత్వం పవర్ ఎంతుంది అని తెలుసుకోవడం కోసం తేనె తుట్టెను కదిపారు. అయితే ఇదివరకటి రోజుల్లాగా ఎన్ని మాటలన్నా విజయవాడలో కొంతమంది నాయకులు ఎన్ని మాటలు అన్నప్పటికీ సైలెంట్గా ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం దగ్గుబాటి ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా తీసుకున్నారు. విపరీతంగా తీసుకొని 2 రోజుల్లో గనక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకపోతే ఎన్టీఆర్ అభిమానుల తడాకా ఏంటో చూపిస్తాం, అలాగే తెలుగుదేశం పార్టీ అంతు కూడా చూస్తామంటూ ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ 2 రోజుల్లో ఈ దగ్గుబాటి ప్రసాద్ చెప్తా ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పిస్తుందా, లేదంటే ఎన్టీఆర్ అభిమానులకు అసలు వాళ్ళని లెక్కలో కూడా తీసుకోకుండా వదిలేస్తుందా అనేది చూడాలి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తేనె తుట్టనైతే కదిపారు మరి కూటమి పెద్దలు.